హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో ముస్లిం ఇళ్లలో చేసుకునే పర్ఫెక్ట్ ఖిచిడి రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా, చాలా రుచిగా చేసుకోవచ్చు. చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పెసరపప్పు వేసుకోండి. ఈ పెసరపప్పును మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. ఇవి లైట్గా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ మీద పెట్టేసి ఒక గ్లాసు లేకపోతే గిన్నె సహాయంతో ఇలాగ లైట్గా ప్రెషర్ అప్లై చేశారంటే ఇవి విడివిడిగా అవుతాయి. అంటే గుల్లగా ఉన్నాయి కదా, విడివిడిగా అవుతాయి. ఇలాగ అయిన తర్వాత జల్లించండి. జల్లితే పొట్టు మొత్తం పోయిద్ది. పొట్టు మొత్తం పోయిన తర్వాత ఈ పెసరపప్పును ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం చేయాల్సిన అవసరం లేకుండా విడివిడిగా చేసిన పెసరపప్పు కూడా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. ఇదే గిన్నెలోకి శనగపప్పు అలాగే బియ్యం వేసి శుభ్రంగా కడగండి. మీకు పక్కా మెజర్మెంట్స్ కావాలి అనుకుంటే ఒక గ్లాస్ దాకా బియ్యం వేసారనుకోండి, పావు గ్లాస్ దాకా శనగపప్పు, పావు గ్లాస్ దాకా పెసరపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నూనె, నెయ్యి 2 వేసుకోండి, అప్పుడే రుచిగా ఉంటుంది. దీనిలోనే 4-5 లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసుకొని 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డ తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికలు అలాగే 2 మీడియం సైజు టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని అల్లం, వెల్లుల్లి, కొబ్బరి 3 మసాలాగా చేసుకున్న మసాలా పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఈ మసాలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ మసాలా పచ్చివాసన పోయిన తర్వాత పుదీనా అలాగే కొత్తిమీర 2 హాఫ్ కప్పు వేసుకోండి. పుదీనా, కొత్తిమీర వేసేసి ఈ మసాలా, కొత్తిమీర, పుదీనా, టమోటా, ఉల్లిపాయలు మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి. మనం ఒక 1.5 కప్పు దాకా వేసాం కదా, 1 గ్లాస్ బియ్యం, పావు గ్లాస్ శనగపప్పు, పావు గ్లాస్ పెసరపప్పు, దీనికి 3 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకోండి. 3 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నీళ్ళని బాగా మరిగించుకోండి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మూత తీసేసి మనం నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, శనగపప్పు ఉన్నాయి కదా, అవి వేసుకోండి. నీళ్ళు మొత్తం వంపేసి బియ్యం, పెసరపప్పు, శనగపప్పు మాత్రమే వేసుకొని పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లోని ఇంకొక 5-7 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5-7 నిమిషాలకి అన్నం ఇలాగా కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు ఇంకొక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేయండి. నెయ్యి వేసేసి లైట్గా కలపండి. లైట్గా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఇంకొక 5-8 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5-8 నిమిషాలకి అన్నం మంచిగా ఉడుకుతుంది. అప్పుడు మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకొక 4-5 నిమిషాల తర్వాత అప్పుడు సర్వ్ చేసుకుంటే మనకి ఖిచిడి అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా, రుచి మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఈ ఖిచిడిలోకి కోడిగుడ్డు కూర, ఆలు కర్రీ, అలాగే గోంగూర, కొబ్బరి చట్నీ ఇవన్నీ చాలా రుచిగా ఉంటాయి. వాటి కూరలు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.